భర్త ఉద్యోగానికి వెళ్తాడంటే ఎదురు రావడం కాదు, డబ్బులు పట్టుకొని. నువ్వేదో మహాలక్ష్మిలా కనపడడానికి కాదు. ఇవన్నీ క్రైస్తవులు కూడా చేస్తున్న తప్పుడు పనులు. ఇవి మీకు రోమన్ క్యాథలిక్స్లో చెప్పరు, లూథరన్స్ చెప్పరు, సెవెంత్ డే వాళ్ళు చెప్పరు, పెంతెకొస్తు వాళ్ళు చెప్పరు, బ్రదరన్ మిషన్ వాళ్ళు చెప్పరు, ప్రెస్బిటేరియన్ వాళ్ళు చెప్పరు. ఇలా 3000 ఉన్నాయి ప్రపంచంలో, 3000. వీళ్ళందరూ ఎక్కడ పోతారో తెలుసా? నిత్యాగ్ని దండన. పాస్టరు లేడు, ఫాదరు లేడు, పోపు లేడు, సిస్టరు లేదు, మదరు లేదు, అందరూ నరకానికే పోతారు. మరి వారికి ఎవరు చెప్తారు? మనం చెప్తామండి, కానీ వాళ్ళు వినరు కదా. ఇంకొక విషయం ఉంది, సెవెంత్ డే అని ఒకటి ఉంది. వాళ్ళు శనివారమే ఆరాధిస్తారు, ఆదివారం ఆరాధించరు. ఆలపోయే కాలం అది. జగదంబకి కుడి చేతి పక్క లూథరన్ మిషన్ ఉంటుంది, జగదంబ థియేటరు. ఎడం చేతి పక్క సెవెంత్ డే చర్చ్ ఉంటుంది. వీళ్ళు శనివారం ఆరాధిస్తారు, వీళ్ళు ఆదివారం ఆరాధిస్తారు. ఏంటి పోయే కాలం? వీళ్ళందరూ క్రైస్తవులే. విశాఖపట్నంలో తిరుగుబావుట ఎగరేశాను. అప్పుడు నన్ను సంఘాలన్నీ ఏమన్నాయో తెలుసా? అతడు దెయ్యం పట్టినవాడు. మేము సంవత్సరాల తరబడి మా పూర్వీకుల నుంచి మేము చేసుకొస్తుంటే ఇప్పుడు తప్పట నిన్న కాకమన్న పుట్టి అని అన్నారు. అనుకోండి, చెప్పటం నా ధర్మం. నన్ను దెయ్యం పట్టినవాడు అన్నారు, చాలా సంతోషం. అది నా యేసుక్రీస్తుకి ఆనాటి ప్రపంచం ఇచ్చిన టైటిల్ అదే. యేసుప్రభుని ఏమన్నారు? ఇతడు దెయ్యము పట్టినవాడు. యేసుప్రభుని అంటే వాళ్ళకి నచ్చకపోతే దెయ్యమేనా? వాళ్ళే దెయ్యాలు. దెయ్యాలే మంచోళ్ళు దెయ్యాలంటాయి, కానీ మనం ఎందుకు అనకూడదు? వాళ్ళు నిజంగా దెయ్యాలే. కనుక పౌలు అంటున్నాడు, పస్కా పశువు అనగానే మీకు అర్థం చెప్పాను. చరిత్ర. పస్కా పశువుకి ఏం చెప్పాలి? చరిత్ర, పూర్వకాలపు చరిత్ర అది. ఎనిమిదవ వచనం, కనుక పాతదైన పులిపిండితోనైనను. పులిపిండి అంటే ఏంటో చెప్పాడు. పాతదైన పులిపిండితోనైనను, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించండి. అందుకే మనం రొట్టె విరిచే కార్యక్రమంలో బేకరీలో నుంచి రొట్టె కొని తెచ్చేయచ్చు. తెలుసా మీకు? రొట్టె అని ఉంది కదండి, మన ఇంటి పక్కన బేకరీ ఉంటుంది, ఒక రొట్టె తెచ్చారా అంటాం. రొట్టె ఏంటో తెలుసా? పులిపిండితో చేసినది. రాసుకోండి. మీరు కానీ అదే రొట్టె కొనుక్కొని రొట్టె తీసే యేసుప్రభు రక్తం మాంసం అనుకొని తినేయగలరు. అది పులిపిండి. పైగా గోధుమ కాదది, మైదా పిండి. ఎన్ని తప్పులు చేస్తున్నారు చూసారా? ఇక్కడికి రాకముందు పెంతెకొస్తు ఇలాంటి వాటికి వెళ్తారు చాలామంది.
అలాగ వెళ్ళినోళ్ళు చెయ్యొద్దండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఆడోళ్ళు ఎవరు వెళ్ళదమ్మా? ఇప్పుడు ఎత్తుతున్నారు. అంటే ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. అది తింటాట పాపమును పులిసిన రొట్టె. ఇది అర్థమైందండి మన లెక్చరర్స్కి. లెక్చరర్స్కి అర్థమవుతుంది. అంతా వచ్చేసి